హాయ్ గాయ్స్, ఈరోజు అదిరిపోయి మటన్ కుక్కర్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా ఒక 300 గ్రామ్స్ మటన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం, పావు కప్పు పెరుగు, కొద్దిగా చిల్లీ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసి ఆ ముక్కలన్నిటికి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఇందులో పావు కప్పు ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆనియన్స్ వేసి దాన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన మిశ్రమం అంతటిని ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు టొమాటో, హోల్ బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోండి ఇందులో. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు వాటర్ పెట్టి దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు మటన్ బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మటన్ ఉడికినట్టయితే కనుక ఇప్పుడు ఇందులో మనం ఒక 1.5 గ్లాస్ బియ్యంని కడిగేసి వేసుకోండి. అది ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఇందులో 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటే మటన్ కుక్కర్ పలావ్ రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంజు ఫన్ ఫుడ్స్.